దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరూ బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలంలో ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి ఈ విధంగా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవదేవుని కొందరు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునగాక. మంచిది. రండి దేవుని యొక్క వాక్యం అందాం. ఈరోజు దేవుడు ఒక చిన్న వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి మన బలపరచునగాక. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న అంశాన్ని దేవుడు ప్రేరేపించాడు. ఆ వాక్యాన్ని ఈరోజు మనం విందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. దేవుడికి మహిమ కలుగునగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం 16 వచనాన్ని చదువుకుందాం. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. దేవుడికి మహిమ కలుగునగాక. చదవబడిన లేఖన భాగంలోంచి భక్తుడైనటువంటి దావీదు గారు చెప్తున్న మాట ఏంటంటే, తన మామైనటువంటి సౌలు దావీదుని చంపాలనుకున్నప్పుడు, దావీదు ఒక ప్రాంతంలో ఒక ఇంట్లో ఉన్నప్పుడు, మరి సౌలు యొక్క సైనికులు పనివారు వెళ్ళి దావీదు ఇంటిని చుట్టుముట్టినప్పుడు దావీదు రాసినటువంటి ఈ కీర్తన 59వ కీర్తన. దావీదు గారు అంటున్నాడు, ఆపద్దినమున నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. దేవుడికి మహిమ కలుగునగాక. ఈరోజు ఈ వాక్యాన్ని వింటే దేవుని బిడ్డలు గమనించండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా అండి? ఆశ్రయముగా ఉండే దేవుడు, అండగా ఉండే దేవుడు, దగ్గరగా ఉండే దేవుడు, సమీపంగా ఉండే దేవుడు. ఆయన మనకు సమీపంగా ఉంటున్నాడు కనుక మనం భయపడవసరం లేదు. ఎప్పుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు ఆయన? ఏ సందర్భంలో మనకి అండగా ఉంటాడు తెలుసా? ఆ చదువుబడిన లేఖన భాగం నుంచి ఉంది, ఆపద్దినమున. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఆయన నీకు సమీపంగా ఉండే దేవుడు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, ఆపద్దినంలో నువ్వు ఉన్నప్పుడు దేవునికి అండగా నిలబడి నీ పక్షాన్ని వ్యాజ్యమాడి యుద్ధము చేసే దేవుడు నేను ఆరాధిస్తున్నా, నేను ప్రకటిస్తున్నా, మనం నమ్మిన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి. ఈ రోజున మనకి ఆపద్దినమున ఆశ్రయంగా ఉండేవాడు ఆయన. భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు ఈ ఆపద వచ్చిందే, నన్ను ఎవరైనా విడిపిస్తారా అని కలవరపడవసలా. ఆపదలో నిన్ను ఆదుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆశ్రయంగా ఉన్నవాడు. ఆయన మనం ఆరాధిస్తున్న యేసు. అయితే దేవుని బిడ్డలో ఒక విషయం చెప్తాను, మీరు వినండి. ఆపదలు వచ్చినప్పుడు, ఆపదలు మనం పొంచి ఉన్నప్పుడు దేవుడు మనకు ఆశ్రయంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఎలా ఉంటే దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడంటే, ఒక 3 వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. ఎలా ఉండాలి చెప్తాను, వినండి. ఒకటి, షడ్రకు మిషకు అబేద్నెగోలాగా ఆపద వచ్చినప్పుడు వారు 3 కృంగిపోలేదు. దేవుడికి మహిమ కలుగునగాక. ఈ రోజున దేవుడు మనకి ఆపద్దినమున ఆశ్రయంగా ఉండాలంటే మనకు ఉండవలసిన మొదటి అనుభవం ఏంటంటే, మనం కృంగిపోకూడదు. ఆపదలు చూసినప్పుడు, సమస్యలు చూసినప్పుడు, ఇబ్బందులు చూసినప్పుడు అసలు కృంగిపోకూడదు. షడ్రకు మిషకు అబేద్నెగోలు ధైర్యంగా ఉండారు, కృంగిపోలేదు. వాళ్ళకి తెలుసు ఆశ్రయంగా ఉండే దేవుడు ఆపద్దినమున అని. ఒకటి, మనం ఏం చేయాలంటే, దేవుడు మనకు ఆశ్రయంగా ఉండాలంటే మనము కృంగిపోకూడదు. 2, దానియేలు వలె మనము ఆపద్దినములో ప్రార్థన మాత్రం చేయకుండా మానకూడదు. దానియేలు ఎంత ఆపద వచ్చినా, ఆపదకరమైన పరిస్థితులు ఎదురైనా దానియేలు గారు ప్రార్థన మానలేదు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు మనకు ఆశ్రయంగా ఉండాలంటే ఒకటి, మనం కృంగిపోకూడదు. 2వది, ప్రార్థన ఎప్పుడు ప్రక్కన పెట్టకూడదు. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు ఆశ్చర్యంగా ఉంటాడు. దేవుడి పేరు గమనించాలి. ఆఖరి ఇంకొక మాట చెప్పనా, మనం ఎప్పుడు దేవుడు మనకు ఆశ్చర్యంగా ఉంటాడు చెప్పనండి. సారేపతి విధవరాల్లాగా ఆపదలో కూడా ఎవరైతే సేవకుడు మాట వింటారో వారికి దేవుడు ఆశ్రయముగా ఉండునుగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, 3 అనుభవాలు మీరు నేర్చుకోండి. ఎన్నో ఆపదలు రావచ్చు. ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి భయంకరమైన సమస్యలు వచ్చినా 3 మాటలు చెప్తాను, వినండి. ఒకటి, నువ్వు కృంగిపోవద్దు. 2వది, ప్రార్థన మర్చిపోవద్దు. 3వది, సేవకుడి మాటని పక్కన పెట్టొద్దు. ప్రార్థన చేయి. ఇదిగో సేవకుడి మాట విను. తదుపరి కృంగిపో మాకు. దేవునికి ఆశ్రయంగా ఉండి దేవుడు నేను నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని తలలో ఉంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలితో నీ కొందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో పల్లెపొచ్చేయండి. మా పిల్లలు ఎవరు ఆపదలో ఉన్నా మీరు ఆశ్రయముగా ఉండి విడిపించండి. ఎవరు కృంగిపోకూడదు, ప్రార్థన పక్కన పెట్టకూడదు, సేవకుడి మాట పక్కన పెట్టకూడదు. ఈ అనుభవాలు కలిగి నేను మహింపచ్చు కృప దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభు పేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను.
మీరు ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరికైనా ప్రార్థన వస్తుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకు ఫోన్ చేయండి. మీ కొరకు తప్పక మేము మా పరిచర్యలో ఉన్న సంఘ బిడ్డలందరం కలిసి ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.